So guys, today we are going to discuss business trust concept, guys. So business trust, investment fund and securitization trust. ఈ త్రీ కాన్సెప్ట్స్కి ఒక కామన్ థింగ్ ఉంది. ఆ త్రీ కాన్సెప్ట్స్కి కామన్ థింగ్, దే ఆర్ ఎంజాయింగ్ పాస్ త్రూ స్టేటస్. సో ఆ పాస్ త్రూ స్టేటస్ అనేది త్రూ ఎగ్జాంపుల్ ద్వారా మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద బిజినెస్ ట్రస్ట్ కాన్సెప్ట్. సో కమింగ్ టు బిజినెస్ ట్రస్ట్, ఫస్ట్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ ట్రస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే యూజువల్లీ ఇన్వెస్టర్ ఏం చేస్తా అంటే ఇన్వెస్టర్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్ ట్రస్ట్. వి నో దిస్ ఇన్వెస్టర్, హీ విల్ ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్ ట్రస్ట్. సో బిజినెస్ ట్రస్ట్ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో బిజినెస్ ట్రస్ట్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తుంది. సో వన్స్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, దెన్ దే విల్ గెట్ రెంటల్ ఇన్కమ్. సో ఆ రెంటల్ ఇన్కమ్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? యూనిట్ హోల్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అంటే ఈ ట్రాన్సాక్షన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బిజినెస్ ట్రస్ట్ అనేది డైరెక్ట్గా మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తుంది, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తుంది. గాట్ ఇట్? దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సమ్ టైమ్స్ బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తుందంటే ఇన్వెస్టర్ బిజినెస్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్టర్ విల్ గెట్ యూనిట్స్ అండ్ ఇన్వెస్టర్ ఏమి ఇన్వెస్ట్ చేస్తాడు? క్యాష్ ఇన్వెస్ట్ చేస్తాడు. సో కొన్ని సిచ్యువేషన్లో ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఎక్వైర్ చేయకుండా ఇండైరెక్ట్గా బిజినెస్ ట్రస్ట్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే స్పెషల్ పర్పస్ వెహికల్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్పెషల్ పర్పస్ వెహికల్లో ఇన్వెస్ట్ చేస్తారు. సరే, ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎవరు? ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎవరు అంటే ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ డిఎల్ఎఫ్ అనే ఒక స్మాల్ స్పాన్సరర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అంటే డిఎల్ఎఫ్ వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళు ఒక సబ్సిడరీ కంపెనీ క్రియేట్ చేస్తారు. ఒక సబ్సిడరీ కంపెనీ క్రియేట్ చేసి ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏం చేస్తారు? ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేస్తారు. గైస్, డిఎల్ఎఫ్ వాళ్ళు ఒక సబ్సిడరీ కంపెనీ స్టార్ట్ చేసి ఆ సబ్సిడరీ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇప్పుడు బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఎక్వైర్ చేయకుండా ఈ ఎస్పీవీలో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎస్పీవీలో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఎస్పీవీ షేర్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయి? స్పాన్సరర్ డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తారంటే ఈ ఎస్పీవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనిట్స్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటారు? షేర్స్ తీసుకుంటారు. ఏ షేర్స్ తీసుకుంటారు? స్పెషల్ పర్పస్ వెహికల్లో ఎస్పీవీలో ఉన్న షేర్స్ అనేది తీసుకుంటారు. గాట్ ఇట్? సో ఇప్పుడు ఏం చేస్తారు? కొంత లాక్ ఇన్ పీరియడ్ పెడతారు. స్పాన్సరర్కి కొంత లాక్ ఇన్ పీరియడ్ పెడతారు. కొంత పీరియడ్ వరకు ఆ షేర్స్ అనేది వాట్ ఎవర్ యూనిట్స్ బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ వాళ్ళు హోల్డ్ చేస్తారు. డిఎల్ఎఫ్ వాళ్ళు స్పాన్సర్ హోల్డ్ చేసి సబ్సిక్వెంట్గా బిజినెస్ ట్రస్ట్ని వాళ్ళు డిఎల్ఎఫ్ వాళ్ళు ఏం చేసుకోవచ్చు? సేల్ చేసుకోవచ్చు. గాట్ ఇట్ ఎవ్రీవన్? సో బిజినెస్ ట్రస్ట్ డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎక్వైర్ చేయొచ్చు. ఆర్ బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తారు? స్పెషల్ పర్పస్ వెహికల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్పెషల్ పర్పస్ వెహికల్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ఆల్రెడీ ఓన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. స్పెషల్ పర్పస్ వెహికల్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు సార్ అంటే మనం ఓన్లీ త్రూ ఈ స్పాన్సరర్ దగ్గర ఉన్న షేర్స్ ఏదైతే ఉన్నారో ఆ షేర్స్ ఎక్వైర్ చేస్తారు. కన్సిడరేషన్ కింద యూజువల్లీ వాళ్ళకి ఏం అలొకేట్ చేస్తారు? యూనిట్స్ అలొకేట్ చేస్తారు. మేబీ స్పాన్సరర్కి ఏమి ఇష్యూ చేసి డైరెక్ట్గా మనీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వచ్చు. మనీ కూడా స్పాన్సర్కి యూనిట్స్ అలొకేట్ చేయకుండా మనీ కూడా ఇవ్వచ్చు. గాట్ ఇట్? సో దీస్ ఆర్ ద పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ ట్రస్ట్ కాన్సెప్ట్. ఓకే, దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే బిజినెస్ ట్రస్ట్ గురించి వన్ బై వన్ మనం అబ్జర్వ్ చేస్తే బిజినెస్ ట్రస్ట్ బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఎక్వైర్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే లైక్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద రోడ్స్, బ్రిడ్జెస్ ఇవి ఉంటాయి కదా, వాటిలో హైవే ప్రాజెక్ట్స్ ఇవి ఉంటాయి కదా, వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో మైండ్ స్పేస్ బిల్డింగ్స్ చాలా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మైండ్ స్పేస్ బిల్డింగ్స్ అన్నీ ఏ కాన్సెప్ట్లో ఉంటాయి? బిజినెస్ ట్రస్ట్లోనే ఆపరేట్ అవుతుంటాయి. సో ఇప్పుడు వన్ బై వన్ బిజినెస్ ట్రస్ట్కి ఏ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ రావచ్చు, అని చూస్తే నెంబర్ 1 డివిడెండ్ రావచ్చు. ఎలా వస్తుంది బిజినెస్ ట్రస్ట్కి డివిడెండ్ అనేది? ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఎస్పీవీలో ఇన్వెస్ట్ చేస్తారు, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారుగా, వాళ్ళు డివిడెండ్ ఇవ్వచ్చు.
నెంబర్ 2, స్పెషల్ పర్పస్ వెహికల్కి వాళ్ళు ఎస్పీవీకి మా షేర్స్లో కాకుండా లోన్స్ కావాలన్నా ఇవ్వచ్చు కదా. స్పెషల్ పర్పస్ వెహికల్కి వాళ్ళు లోన్స్ వాళ్ళు ఇవ్వచ్చు. లోన్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. స్పెషల్ పర్పస్ వెహికల్ నుంచి డివిడెండ్ రావచ్చు, అండ్ స్పెషల్ పర్పస్ వెహికల్ నుంచి ఇంట్రెస్ట్ రావచ్చు లోన్స్ ఇవ్వడం వల్ల. అండ్ సమ్ టైమ్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వాళ్ళు డైరెక్ట్గా ప్రాపర్టీ కొనొచ్చు అని చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. దానివల్ల ఏమొస్తుంది? రెంట్ వస్తుంది. ఆర్ ఎనీ అదర్ ఇన్కమ్ రావచ్చు బిజినెస్ ట్రస్ట్కి. ఎనీ అదర్ ఇన్కమ్ అంటే వాటికి కూడా క్యాపిటల్ గెయిన్స్ రావచ్చు కదా. సో వాళ్ళు ఏదన్నా వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఎఫ్డీ చేయొచ్చు. ఖాళీగా ఉందని ఫండ్స్ ఇమీడియట్ ఎఫ్డీ మీద ఇంట్రెస్ట్ రావచ్చు. ఆర్ ఏదన్నా వాళ్ళు ఉన్న షేర్స్ని ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఏమైనా అసెట్స్ వాళ్ళు సేల్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లోనే డైరెక్ట్గా సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ రావచ్చు. వేరే అదర్ ఇన్కమ్స్ కూడా రావచ్చు. ఇప్పుడు 1 by 1 మనం ట్రీట్మెంట్ చూద్దాం. డివిడెండ్ ట్రీట్మెంట్ ఏంటి, ఇంట్రెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, రెంట్ ట్రీట్మెంట్ ఏంటి, అదర్ ఇన్కమ్ ట్రీట్మెంట్ ఏంటి, ఈ 4 ఇన్కమ్స్ ట్రీట్మెంట్ అని చూడాలి. బోత్ బిజినెస్ ట్రస్ట్ అండ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. బిజినెస్ ట్రస్ట్ అండ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి గైస్. సో 1 by 1 మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డివిడెండ్ వచ్చింది అనుకోండి. దేని నుంచి వస్తుంది మనకు డివిడెండ్? ఎస్పీవి నుంచి డివిడెండ్ వస్తుంది. ఎస్పీవి నుంచి మనకు డివిడెండ్ వస్తే బిజినెస్ ట్రస్ట్కి వస్తుంది కదా. బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే పాస్ త్రూ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది బిజినెస్ ట్రస్ట్. అంటే ఏదైతే డివిడెండ్ ఎస్పీవి నుంచి వస్తుందో అది ఎవరికి ఇస్తారు? యూనిట్ హోల్డర్కి ఇస్తారు. అంటే ఇన్ బిట్వీన్లో ఉన్న బిజినెస్ ట్రస్ట్ ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ డివిడెండ్ కలెక్ట్ చేసి యూనిట్ హోల్డర్కి ఇస్తుంది. అంటే ట్యాక్స్ ఎవరు పే చేయాలి? యూనిట్ హోల్డర్ పే చేయాలి. బట్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే డివిడెండ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇఫ్ ఎస్పీవి నాట్ ఆప్టెడ్ 115BA ఆప్ట్ చేసుకోతే, అంటే కన్సెషనల్ రేట్ కింద కాకుండా కంపెనీ హయ్యర్ రేట్ ట్యాక్స్ పే చేస్తే 30% ట్యాక్స్ రేట్ పే చేశారనుకోండి, 115BA కాకుండా ఆప్ట్ చేసుకున్న ట్యాక్స్ పే చేస్తే డివిడెండ్ కూడా యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎగ్జామ్టెడ్. బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్టెడ్, యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్టెడ్, ప్రొవైడెడ్ కంపెనీ ఏం చేయాలి? హయ్యర్ రేట్ పే చేయాలి. కంపెనీ లేదు లోయర్ రేటే పే చేశారనుకోండి, అంటే 115BA ఆప్ట్ చేసుకున్నారనుకోండి, 115BA 22% రేట్ ఉంది కదా, అది ఆప్ట్ చేసుకుంటే డివిడెండ్ అనేది యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సబుల్. సార్ డివిడెండ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సబుల్ ఓకే. ఎంత రేట్తో డివిడెండ్ ట్యాక్సబుల్ అంటే 2 పాయింట్స్ మీరు ఆలోచించాలి. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీ అయి ఉండొచ్చు ఇన్వెస్టర్స్, ఆర్ మేబీ అదర్స్ అయి ఉండొచ్చు, లైక్ రెసిడెంట్సే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా వేరే అదర్ పర్సన్స్ అనే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా ఇన్వెస్ట్ చేసినప్పుడు యూజువల్గా డివిడెండ్ మనకు వస్తే, అదర్ పర్సన్స్ అంటే మనం అనుకోండి, మనకు డివిడెండ్ వస్తే ఏ ట్యాక్స్ రేటు? అదర్ ట్యాక్స్ రేట్స్, జనరల్ ట్యాక్స్ రేట్సే కదా, నార్మల్ ట్యాక్స్. అదే ఫారెన్ కంపెనీకి నాన్ రెసిడెంట్కి డివిడెండ్ వస్తే ఎంత ట్యాక్స్ పే చేయాలమ్మా? 10% పే చేయాలి. 10% పే చేయాలి. సో ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సబుల్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే బిజినెస్ ట్రస్ట్ ఇది యూనిట్ హోల్డర్ పే చేయాల్సిన ట్యాక్స్ రేట్స్. ఇన్ ద సేమ్ వే బిజినెస్ ట్రస్ట్ యూనిట్ హోల్డర్కి పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ రేట్స్ డిస్కస్ చేస్తాం. బిజినెస్ ట్రస్ట్ కూడా టీడీఎస్ డిడక్ట్ చేయాలి, బికాజ్ వాళ్ళు పే చేస్తారో లేదో సేఫ్గా. డివిడెండ్ అంటే బిజినెస్ ట్రస్ట్ యూనిట్ హోల్డర్కి డివిడెండ్ పే చేసేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే, నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీ పే చేసేటప్పుడు ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలి? 10%. ట్యాక్స్ రేటు 10%, టీడీఎస్ కూడా 10% డిడక్ట్ చేయాలి. అండ్ అదర్ పర్సన్కి పే చేసేటప్పుడు ఎంత? నార్మల్గా మనకు అదర్ పర్సన్ డివిడెండ్ అయితే ఎంత పర్సెంటేజ్? 10% కదా టీడీఎస్. సో అదే రేట్ 10% టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేస్తాం. గాట్ ఇట్? అంటే 2 రేట్లు తెలుసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, టీడీఎస్ రేట్స్. ఇది ఎవరికి అప్లికబిలిటీ? డివిడెండ్ ఇన్కమ్ కంప్లీటెడ్. డివిడెండ్ ఇన్కమ్ తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి? ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఎస్పీవి. ఓకే, ఎస్పీవి నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది మనకి, ఎందుకంటే మనం ఎస్పీవికి మనీ ఇచ్చాం. ఇంట్రెస్ట్ వస్తుంటే మనం ఎస్పీవి నుంచి ఇంట్రెస్ట్ తీసుకున్నాం. బిజినెస్ ట్రస్ట్ ఎవరికి ఇస్తుంది? యూనిట్ హోల్డర్కి ఇస్తుంది. మిడిల్లో ఉండేది ఎవరు? బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ ఉండదు, బికాజ్ ఎంజాయింగ్ పాస్ త్రూ స్టేటస్ కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్బుల్ అవుతుంది. సరే యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్బుల్ అవుతుంది కాబట్టి యూనిట్ హోల్డర్ ఎవరు అవ్వచ్చు? నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ అవ్వచ్చు కదా. యూజువల్లీ నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీకి 5% గైస్ ట్యాక్స్ రేట్. ఎంత ట్యాక్స్ రేటు? 5% ట్యాక్స్బుల్. అదే అదర్ పర్సన్స్ అనుకోండి,
అదర్ పర్సన్స్కి ఇంట్రెస్ట్ వస్తే మనకి ఏ రేటు, నార్మల్ రేటే కదా అప్లై అది. ఇన్ ద సేమ్ వే మనము బిజినెస్ ట్రస్ట్ అనేది యూనిట్ హోల్డర్కి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీ పే చేసేటప్పుడు 5% టీడీఎస్ డిడక్ట్ చేయాలి, అదర్ పర్సన్స్ పే చేసేటప్పుడు ఎంత 10% డిడక్ట్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ నేచర్ మారదు. వాట్ ఎవర్ బిజినెస్ ట్రస్ట్కి అది ఇంట్రెస్ట్ అయితే యూనిట్ హోల్డర్కి కూడా ఇంట్రెస్ట్ సేమ్ నేచర్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అదేవిధంగా బిజినెస్ ట్రస్ట్గా డివిడెండ్ అయితే యూనిట్ హోల్డర్లో కూడా అదేమవుద్ది, డివిడెండ్. పాస్ త్రూ స్టేటస్ కాబట్టి సేమ్ నేచర్లో ఉంటుంది, నేచర్ కూడా మారదు. ఇంకోటి ఏం రావచ్చు మనకి, రెంట్ రావచ్చు. రెంట్ ఆబ్వియస్లీ బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఎగ్జామ్టెడ్. యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేస్తే థింక్ నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీ అనుకోండి. నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీకి రెంటల్ ఇన్కమ్కి ఎక్కడా కన్సెషన్ రేట్లు ఏం లేవు, నార్మల్ రేట్ అప్లై అవుతుంది. నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీకి కూడా నార్మల్ రేట్ అప్లై అవుతుంది. నార్మల్ రేట్ అంటే 30, వాళ్ళకి ఇంకా నార్మల్గా కంప్యూట్ చేయండి వాళ్ళకి, అంటే వాళ్ళు ఇండివిజువలా ఫారెన్ కంపెనీ అకార్డింగ్లీ మనకి అప్లై అవుద్ది. అండ్ మనకు కూడా ఏ రేట్ అప్లై అవుద్ది, నార్మల్ రేట్స్ మనం టోటల్ ఇన్కమ్లో ఇంక్లూడ్ చేసి జనరల్ రేట్స్ అప్లై చేస్తాం. గాట్ ఇట్. బట్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి. మన టీడీఎస్ అదర్ పర్సన్కి రెంట్ పే చేసేటప్పుడు టీడీఎస్ ఎంత, 10% కదా మామూలుగా రెంట్ మీద, సో 10%. అదే నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీకి ఏ రేటు, నార్మల్ రేట్. అంటే సార్ నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీకి ఏ సెక్షన్ అప్లై అవుద్దంటే 195 కింద టీడీఎస్ రేట్ చూస్తే నార్మల్ రేట్ అంటే 30% గైస్, ఎంత 30%. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ కూడా యాడ్ చేస్తే 31.2% టీడీఎస్ డిడక్ట్ చేయాలి మనం. యూజువల్గా మనం కూడా రెంట్ పే చేసేటప్పుడు రెసిడెంట్కి అయితే 10% గైస్ 194I కింద, నాన్ రెసిడెంట్కి అయితే 195 కింద ట్యాక్స్ టీడీఎస్ రేట్ ఉంటుంది. సో 30% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా యాడ్ చేసి 31.2%. ఓకేనా. సో ఈ 3 ఇన్కమ్సే పాస్ త్రూ స్టేటస్ ఎంజాయ్ చేస్తాయి, డివిడెండ్, ఇంట్రెస్ట్, రెంట్. వేరే అదర్ ఇన్కమ్స్ పాస్ త్రూ స్టేటస్ ఎంజాయ్ చేయవు. అంటే అదర్ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఏమన్నా వస్తే ఆ బిజినెస్ ట్రస్ట్ అదర్ ఇన్కమ్స్ ఏంటంటే యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్టెడ్, కానీ బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ పే చేయాలి. సార్ బిజినెస్ ట్రస్ట్ అన్ని నార్మల్ రేట్సే, మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది అనుకో 112A, ఏదర్ 10% ఆర్ 12.5%. బిఫోర్ అయితే 10, ఆఫ్టర్ అయితే 12.5. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 వచ్చింది అనుకోండి, బిఫోర్ అయితే బిఫోర్ అంటే నా మీనింగ్ 22nd ముందు అయితే 20%, ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd అయితే 12.5%, షార్ట్ టర్మ్ అయితే 15% బిఫోర్, నౌ ఇట్ ఈస్ 20%. అదర్ ఇన్కమ్ ఎంఎంఆర్కి ట్యాక్స్బుల్ అవుతుంది. అదర్ ఇన్కమ్ ఎలా ట్యాక్స్బుల్ అవుతుంది మనకి, ఎంఎంఆర్లో ట్యాక్స్బుల్ అవుతుంది. అండర్స్టూడ్ 3 ఇన్కమ్స్ గైస్. ఓకే, బట్ ఇంకొక స్మాల్ పాయింట్ అంటే గైస్, కొత్తగా ఈ 56 సబ్సెక్షన్ 2 క్లాజ్ 12 అనే కాన్సెప్ట్ ఉంది. స్పెసిఫైడ్ ఇన్కమ్స్ అనమాట. బేసిక్గా ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏం చెప్పాము మనకి, బిజినెస్ ట్రస్ట్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే ట్యాక్స్ బిల్, ఇంట్రెస్ట్కి ట్రీట్మెంట్ చెప్పాము, డివిడెండ్కి ట్రీట్మెంట్ చెప్పాము, క్యాపిటల్ గెయిన్కి, రెంటల్ ఇన్కమ్కి ట్రీట్మెంట్ చెప్పాము. ఈ ఇన్కమ్స్ కాకుండా ఏంటి, ఇంట్రెస్ట్, డివిడెండ్, రెంటల్ కాకుండా లైక్ రీపేమెంట్ ఆఫ్ డెట్ అను వేరే అదర్ అమౌంట్ ఏమని చెప్పాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రీపేమెంట్ ఆఫ్ డెట్ అని చెప్పాను అనుకో, ఈ 3కి ట్రీట్మెంట్ చెప్పారు. కానీ రీపేమెంట్ ఆఫ్ డెట్కి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ట్రస్ట్ ఈ 3 కాకుండా ఇంకేదైనా ఇస్తే యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ ట్యాక్స్ బిల్లా లేదు, అంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏం చెప్పలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చెప్పారు, రీపేమెంట్ ఆఫ్ డెట్ అని చెప్పారు. ఎవరికి ఆ మనీ పే చేస్తున్నారు, రీపేమెంట్ ఆఫ్ డెట్ అని యూనిట్ హోల్డర్కి పేమెంట్ చేస్తున్నారు. దానికి యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటాం, బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సిబుల్ కాదు, అండ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సిబుల్ కాదు కదా, జస్ట్ రీపేమెంట్ ఆఫ్ లోన్ అంటారు వాళ్ళు. సో అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మేడ్ బై బిజినెస్ ట్రస్ట్ విచ్ ఈజ్ షోన్ యాజ్ ఎ రీపేమెంట్ ఆఫ్ డెట్, యాక్చువల్లీ రీపేమెంట్ ఆఫ్ డెట్ కాదు కానీ అలా చూపిస్తారు బిజినెస్ ట్రస్ట్లో. సో నథింగ్ ఈజ్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఆర్ యూనిట్ హోల్డర్ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సిబుల్ కాదు. టు రిమూవ్ సచ్ డ్యూయల్ నాన్ ట్యాక్సిబిలిటీ ఆఫ్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ మేడ్ బై బిజినెస్ ట్రస్ట్ టు యూనిట్ హోల్డర్, సెక్షన్ 56 సబ్సెక్షన్ 2 క్లాజ్ 12 ఇంట్రడ్యూస్డ్ బై ఫైనాన్స్ యాక్ట్ 2023. ఈ 3 కాకుండా లైక్ రీపేమెంట్ ఆఫ్ డెట్ అని ఇలా ఏమైనా పేమెంట్ చేసినా అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సిబుల్ అవుతుంది, యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంత అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుంది సార్ అంటే ఏ మైనస్ బిఏ, యాక్చువల్గా ఏ మైనస్ బి మైనస్ సి అని కూడా ఉంది. మైనస్ సి అంటే అది ఏం లేదు, ఏ మైనస్ బి మైనస్ సి అంటే
విచ్ ఈస్ డీమ్డ్ టు బి 0 ఇఫ్ B and C is greater than B and C is greater than ఒక A minus B minus C రిజల్టింగ్ ఫిగర్ నెగిటివ్ వచ్చింది అనుకోండి మనకు, దట్ ఈస్ 0, ఏం డిస్ట్రిబ్యూట్ చేయనట్టు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేఫర్ aggregate amount of distribution aggregate sum distributed by business trust ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది సార్ 10,000 డిస్ట్రిబ్యూట్ చేసింది. ఎంత డిస్ట్రిబ్యూట్ చేసింది 10,000. బట్ అవి ఏమై ఉండకూడదు, డెఫినెట్గా నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంటల్ ఇన్కమ్ అయి ఉండకూడదు, అండ్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ద బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళు ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. ఆ ఇన్కమ్స్ అయి ఉండాలి అవి. సో బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ పే చేసి ఉండకూడదు, ఆ స్పెసిఫైడ్ ఇన్కమ్స్ కూడా కాకపోతే అప్పుడు ఒక 10,000 ఉందనుకోండి, ఎంత అగ్రిగేట్ సమ్ 10,000. సో ఇన్ ద సేమ్ వే అమౌంట్ ఎట్ విచ్ యూనిట్స్ ఇష్యూడ్, సార్ యూనిట్స్ 5,000 ఇష్యూ చేశారు సార్, 5,000 యూనిట్స్కి ఇష్యూ చేశారు. ఇప్పుడు ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు 10,000. సో ఏ అనేది ఎంత 10,000 డిస్ట్రిబ్యూట్ చేసిన అమౌంట్, యూనిట్స్ ఎంత ఇష్యూ చేశారు 5,000, అంటే ఎక్స్ట్రా ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తారు 5,000. ఈ 5,000 అనేది స్పెసిఫైడ్ ఇన్కమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్బుల్ అవుతుంది. ఇంకోటి కూడా ఉంది, సి అంటే ఏంటంటే అమౌంట్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ దిస్ క్లాజ్ ఇన్ ఎనీ ఎర్లియర్. ఇంతకుముందు ఇయర్లో ఏమన్నా సరే 10,000 డిస్ట్రిబ్యూట్ చేశారు సార్, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ది యూనిట్స్ ఎంత, యూనిట్స్ ఎంతకి ఇష్యూ చేశారు 5,000, ఇంతకుముందు ఆల్రెడీ ఒక 2,000 ట్యాక్స్బుల్ అయింది అనుకోండి, అది కూడా మనం లెస్ చేస్తాం. అంటే ఇప్పుడు నెట్ ఎంత ట్యాక్స్బుల్ అవుద్ది 3,000 ఇప్పుడు ట్యాక్స్బుల్ అవుద్ది. అగ్రిగేట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే మొత్తం డిస్ట్రిబ్యూటెడ్, టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ మైనస్ కాస్ట్ ప్రీవియస్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనేది మనం ప్రీవియస్లీ ట్యాక్స్డ్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ విచ్ ఈస్ ట్యాక్స్డ్ అనేది లెస్ చేస్తే మనకి వస్తుంది పాయింట్. ఇస్ ఇట్ ఓకే? ఇది చాలా రేర్ అకేషన్స్ పాయింట్ ఇది, బట్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దే థింక్ టూ మచ్ థింక్ చేసి అమెండ్మెంట్ తీసుకొచ్చారు, బట్ ప్రాక్టికల్గా అంత ఇష్యూ ఏం లేదు. హోప్ యూ ఆర్ అండర్స్టూడ్ ఇది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ట్రీట్మెంట్ చెప్పాను, డివిడెండ్ ట్రీట్మెంట్, దెన్ రెంట్ అండ్ అదర్ ఇన్కమ్స్. పాస్ త్రూ స్టేటస్ ఓన్లీ 3 అని చెప్పాను కదా. ఎస్ గైస్, ఎగ్జాంపుల్ చూడండి ఫర్ బెటర్ క్లారిటీ. బట్ ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏం చెప్పానంటే, ఇక్కడ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ బై బిజినెస్ ట్రస్ట్ టు యూనిట్ హోల్డర్ షాల్ బీ ఆఫ్ ద సేమ్ నేచర్ అండ్ సేమ్ ప్రపోర్షన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై బిజినెస్ ట్రస్ట్. బిజినెస్ ట్రస్ట్ నేచర్ ఏదైతే ఉందో సేమ్ ప్రపోర్షన్ సేమ్ నేచర్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. లెట్స్ సీ ఎగ్జాంపుల్. Following incomes earned by the business trust. Rent from real estate property. Rent from real estate property how much? 200 lakhs. Rent from real estate property 200 lakhs. Interest from SV special purpose vehicle నుంచి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 300 lakhs. Dividend 400 lakhs. Long term capital gain of real estate property. Real estate property వీళ్ళే సేల్ చేశారు, దాని నుంచి 200 lakhs capital gain వచ్చింది. ఐడియల్గా ఫండ్స్ ఉన్నాయి, FD కూడా చేశారు, దాని నుంచి ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. సో compute the total income of business trust and SPV opted 115 BAA. SPV opted 115 BA. Opted 115 BA అంటే డివిడెండ్ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్బుల్ కాదు, యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ట్యాక్స్బుల్ కాదు కదా. ఇస్ ఇట్ ఓకే? ఎస్. ఫస్ట్ మనం బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సేషన్ చేద్దాం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే రియల్ ఎస్టేట్ ఇన్కమ్ వచ్చింది బిజినెస్ ట్రస్ట్కి. ఎంత వచ్చింది రియల్ ఎస్టేట్ ఇన్కమ్? 200 lakhs వచ్చింది. 200 lakhs బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ పే చేయలేదుగా, ఎగ్జామ్టెడ్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 300 lakhs. 300 lakhs బిజినెస్ ట్రస్ట్కి ఎగ్జామ్టెడే కదా. అండ్ డివిడెండ్ వచ్చింది, డివిడెండ్ 400 lakhs ఏంటి ఎగ్జామ్టెడ్. బట్ ఈ 3 కదా ఎగ్జామ్టెడ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే ఏమవుతుంది మనకి ట్యాక్సబుల్, అండ్ ఇంట్రెస్ట్ అండ్ FD ట్యాక్సబుల్. సో ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 20% ఆర్ 12.5% ప్రజెంట్ రేట్ ఏదో అప్లై అవుద్ది. బట్ ఇంట్రెస్ట్ మీద FD మీద ఏంటి MMR అప్లై అవుతుంది. MMR మ్యాక్సిమం మార్జిన్ రేట్ ఆ ఇంట్రెస్ట్ మీద అప్లై అవుతుంది. ఇజ్ ఇట్ ఓకే? ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, బిజినెస్ ట్రస్ట్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేసిందంటే 6 crores టు ద యూనిట్ హోల్డర్ అవుట్ ఆఫ్ 12 crores. మొత్తం బిజినెస్ ట్రస్ట్కి ఇన్కమ్ 12 crores వచ్చింది గైస్. యాక్చువల్గా ఇది మొత్తం యాడ్ చేస్తే అన్ని ఇన్కమ్స్ యాడ్ చేస్తే 12 crores వస్తే 12 crores ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు? 6 crores డిస్ట్రిబ్యూట్ చేశారు. 6 crores డిస్ట్రిబ్యూట్ చేస్తే ఓన్లీ 6 crores ఈజ్ ఏ ఇన్కమ్ టు ద యూనిట్ హోల్డర్. ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తే అంతే యూనిట్ హోల్డర్కి ఇన్కమ్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ చేయకపోతే అది ఇన్కమ్ కాదు యూనిట్ హోల్డర్కి. 6 crores డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ట్యాక్సబుల్ టీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ఇన్కమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సబుల్ అవుతుంది. ఎంత ఇప్పుడు వన్ ఆఫ్ ద యూనిట్ హోల్డర్ ఎవరు? వినోద్ అనే పర్సన్ ఎంత తీసుకున్నారంటే 1 lakh వచ్చాయి వినోద్కి. 1 lakh rupees వినోద్కి వచ్చాయి. అమౌంట్ మనం
వాళ్ళకి ఈ 1 lakh డివైడ్ చేయాలి కదా వినోద్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మొత్తం 5 ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే వాళ్ళకి వచ్చిన బిజినెస్ ట్రస్ట్కి 2:3:4:2:1 ఇదే రేషియోలో వినోద్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్బుల్ అవుతాయి. అంటే ఎలా అంటే ఇదే రేషియో అంటే 1 lakhలో 2/12 మీకు అర్థమవుతుందా గైస్ రేషియో. ఈ రేషియో ప్రకారం 2/12 ఏంటి రెంట్. ఈ రెంట్ ట్యాక్స్బుల్ అవుద్ది కదా, రెంట్ ట్యాక్స్బుల్ అవుద్ది. ఇంట్రెస్ట్ కూడా 3/12 ట్యాక్స్బుల్ అవుద్ది. డివిడెండ్ కూడా డివిడెండ్ ట్యాక్స్బుల్ కాదే సార్ డివిడెండ్ ట్యాక్స్బుల్ అవుద్ది, ఎందుకని కంపెనీ లోయర్ రేట్ పే చేస్తారుగా ట్యాక్స్బుల్ అవుద్ది, డివిడెండ్ ట్యాక్స్బుల్ అవుద్ది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది 2:12 వేస్తే మనకి 16, కానీ ఎగ్జామ్టెడ్ కదా ఇది, బికాజ్ ఎందుకని బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ పే చేస్తారు. ఇంట్రెస్ట్ కూడా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్టెడ్. అంటే టోటల్ ఇన్కమ్ ఎంత ఇప్పుడు వినోద్కి 75,000 ట్యాక్స్బుల్ అవుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ గ్రేట్ ఎగ్జాంపుల్ గైస్. విత్ దిస్ మనకు కంప్లీట్గా అర్థమవుద్ది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్ ట్రస్ట్. బట్ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి బిజినెస్ ట్రస్ట్లో, చూద్దాం. ఇప్పుడు బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తుందంటే బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ ఇష్యూ చేస్తారు. ఎవరికి? ఎస్పీవి స్పాన్సరర్కి. స్పాన్సరర్ దగ్గర ఏముంటారు? ఎస్పీవి షేర్స్ ఉంటాయి కదా. సో ఎస్పీవి షేర్స్ అనే స్పాన్సరరు అంటే మన ఎగ్జాంపుల్ డిఎల్ఎఫ్ ఎవరికి ఇస్తారు? బిజినెస్ ట్రస్ట్కి ఇస్తే బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తారు? బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ ఇస్తారు. ఇలా ఎక్స్చేంజ్ చేయడం అనేది ఏం కాదు, ట్రాన్స్ఫర్ కాదు, అండ్ క్యాపిటల్ గెయిన్ అప్లై కాదు. అండ్ ఇప్పుడు స్పాన్సరర్కి ఏమొస్తాయి? షేర్స్. ఎస్పీవీలో షేర్స్ పోయి యూనిట్స్ వచ్చాయి కదా. అండ్ యూనిట్స్ కాస్ట్ ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ఈక్విషన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విషన్ ఆఫ్ షేర్స్. సో యూనిట్స్ కాస్ట్ ఏమవుతుందంటే ప్రీవియస్గా షేర్స్ కాస్ట్ ఏదైతే ఉన్నాయో అదే యూనిట్స్ కాస్ట్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ యూనిట్స్ అండ్ హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ షేర్స్ రెండు యాడ్ చేసి అండ్ అది సబ్సిక్వెంట్గా సేల్ చేసినప్పుడు ఆ యూనిట్స్ని క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేస్తాం. ఇస్ ఇట్ ఓకే? దిస్ ఆల్ అబౌట్ బిజినెస్ ట్రస్ట్. సో ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే గైస్, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు యూనిట్ హోల్డర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఇక్కడ 2 ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేది కవర్ అవుతాయి మనకి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 1, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 2 మాత్రమే కవర్ అవుతాయి ఇక్కడ. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 1 అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 2, ఈ 2 మాత్రమే మనకు కవర్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆల్టర్నేటివ్ 1 అంటే ఏమవుతాయి? వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కానీ సోషల్ వెంచర్ ఫండ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ఏంజల్ ఫండ్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇవి కవర్ అవుతాయి. అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ 2 అంటే అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఇలాంటివన్నీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 2లో కవర్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రిచ్ పర్సన్స్ అందరూ కలిపి ఒక యూనిట్ హోల్డర్ అనుకోండి. సో ఆ రిచ్ పర్సన్స్ అందరూ కలిపి ఏం స్టార్ట్ చేస్తారు? ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్టార్ట్ చేసి వాళ్ళందరూ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూనిట్ హోల్డర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సబ్సిక్వెంట్గా ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ ఆటోమేటిక్గా యూనిట్ హోల్డర్కి ఏమి ఇస్తారు? ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ఇన్కమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈజ్ ఎగ్జామ్టెడ్. ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి వచ్చిన ఇన్కమ్స్ అన్నీ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ పీజీబీపీ. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పీజీబీపీ వచ్చిందనుకోండి ట్యాక్సబుల్. సో క్యాపిటల్ గెయిన్ వచ్చిందనుకోండి ఎగ్జామ్టెడ్. అదర్ సోర్సెస్ వచ్చాయనుకోండి ఎగ్జామ్టెడ్. ఓకే, ఓన్లీ పీజీబీపీ ఇన్కమ్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సబుల్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనకి పీజీబీపీ ట్యాక్సబుల్ అవుతుంది కదా, ఇక్కడ పీజీబీపీ ట్యాక్సబుల్ అవుతుంది కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీజీబీపీ ఎగ్జామ్టెడ్. అండ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్టెడ్ కాబట్టి అండ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సబుల్. అంటే ఇక్కడ పాస్ త్రూ స్టేటస్ ఏం ఎంజాయ్ చేస్తున్నాయి చెప్పండి? పాస్ త్రూ స్టేటస్ ఎంజాయ్ చేసేది క్యాపిటల్ గెయిన్ అదర్ సోర్సెస్ మాత్రమే పాస్ త్రూ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాయి. అంటే ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్సబుల్ కాకుండా యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సబుల్ అవుతుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ కరెక్ట్, ఎందుకంటే ఆ ఫండ్ స్టార్ట్ అయింది ఆ పర్పస్ కోసమే కదా. ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ ఏదైనా ఇంట్రెస్ట్ ఇన్కమో డివిడెండ్ రావాలి, లేదా షేర్స్లో వీటిలో ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ రావాలి. ఆల్ ఆఫ్ ఇట్ ఈ రెండు కాకుండా పీజీబీపీ రావడం ఏంటి వాటికి? దట్ ఈజ్ నాట్ యాక్చువల్ మెంట్ పర్పస్ కదా. ఓకే, పీజీబీపీ వచ్చిందనుకోండి, పీజీబీపీ ఒకటే కదా ఫండ్ ట్యాక్స్ పే చేసేది. అప్పుడు ఆ ఫండ్ ఎలా స్టార్ట్ అయిందో చూడండి. ఫండ్ అనేది కంపెనీగా స్టార్ట్ అయి ఉంటే
ఎంత పే చేయాలి? అయితే 30 or 25% కంపెనీగా పే చేస్తారు. అదే ఫండ్ అనేది ఫామ్ అనుకోండి, ఎంత పే చేస్తారు? 30%. లేదు అదర్ అనుకోండి, కంపెనీ కాదు ఫామ్ అనుకోండి, ఎంఎంఆర్లో ట్యాక్స్ పే చేయాలి. ఎంఎంఆర్లో మనకి ట్యాక్స్ అనేది పే చేయాలి. బట్ ఇక్కడ బిజినెస్ ట్రస్ట్కి ఇక్కడకి వన్ ఆఫ్ ది మేజర్ డిఫరెన్స్ ఉంది. అది త్రూ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం. లైక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గాట్ 175 lakhs గైస్, ఎర్నింగ్ 175 lakhs, అండ్ అది డిస్ట్రిబ్యూట్ చేసింది. యూనిట్ హోల్డర్కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు? 100 lakhs డిస్ట్రిబ్యూట్ చేశారు. సో టోటల్ యూనిట్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? 10 members ఉన్నారు. యూనిట్ హోల్డర్స్ 10 members ఉన్నారు. ఈ 175 lakhs ఇన్కమ్ మీరు అబ్జర్వ్ చేస్తే పీజీబీపీ 100 lakhs అండ్ క్యాపిటల్ గెయిన్ 50 lakhs, అదర్ సోర్సెస్ 25 lakhs. క్యాపిటల్ గెయిన్ అండ్ అదర్ సోర్సెస్ అనేది రెండు ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్టెడ్, ఓన్లీ పీజీబీపీ మాత్రమే ట్యాక్స్బుల్ అవుతుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు? 100 lakhs. బిజినెస్ ట్రస్ట్లో ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తే అంతే ట్యాక్సిబుల్, ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తే అంతే ట్యాక్సిబుల్. ఇక్కడ ఏంటంటే టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈజ్ డీమ్డ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద మెంబర్స్. యూనిట్ హోల్డర్స్కి డీమ్డ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. దట్ మీన్స్ 175 lakhs డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగానే ట్రీట్ చేయాలి. 100 lakhs కాదు, 175 lakhs డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ట్రీట్ చేయాలి. సేమ్ నేచర్ సేమ్ ప్రపోర్షన్. సేమ్ నేచర్ సేమ్ ప్రపోర్షన్ అంటే వీళ్ళకి ఎంత ఉంది? ఇక్కడ చూస్తే 10:5:2.5 అంతేనా? ఇదే ఇష్యూలో ఉందిగా వాళ్ళకి ఇన్కమ్. సో అదే రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఒక్కొక్క మెంబర్కి ఎంత వస్తుందంటే, పీజీబీపీ 10 members కదా, ఫండ్కి 100 lakhs వచ్చినప్పుడు మెంబర్కి డివైడ్ బై 10 అంటే ఒక యూనిట్ హోల్డర్కి ఎంత వస్తుంది? 10 lakhs వస్తుంది పీజీబీపీ. అది ఎగ్జామ్టెడే కదా ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ క్యాపిటల్ గెయిన్ ఇక్కడ 50 lakhs వచ్చింది అనుకో, ఒక మెంబర్కి ఎంత వస్తుంది? 5 lakhs వస్తుంది ట్యాక్సిబుల్. అదర్ సోర్స్ 25 lakhs వచ్చినప్పుడు ఒక మెంబర్కి ఎంత వస్తుంది? 2.5 lakhs వస్తుంది ట్యాక్సిబుల్. గాట్ ఇట్? సో టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈజ్ డీమ్డ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బై ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ టు ద యూనిట్ హోల్డర్. టోటల్ 175 lakhs డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ట్రీట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ట్యాక్స్ రేట్స్ గైస్. పీజీబీపీ ఇన్కమ్కి ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ట్యాక్స్ పే చేస్తారు, అదర్స్ యూనిట్ హోల్డర్స్కి ఎగ్జామ్టెడ్. అదర్ ఇన్కమ్ అనుకోండి, ఎవరు ఎగ్జామ్టెడ్? ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎగ్జామ్టెడ్, యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్బుల్ అవుతుంది. నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ పే చేసేటప్పుడు టీడీఎస్ రేట్ ఇన్ ఫోర్స్లో ఉన్నది టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. అదర్స్కి ఎంత పర్సెంట్ డిడక్ట్ చేస్తాం? 10% డిడక్ట్ చేస్తాం. సో ఇక్కడ నేను చెప్పాను కదా, deemed to have been credited to the account of investor on the last day of the previous year. Okay, same nature same proportion, they are compulsory required to file return of income. Business trust lo file cheyali, investment fund kuda compulsory return file cheyali. Sir, what about losses? వాళ్ళకి లాసెస్ వస్తే ఏం చేయాలి సార్ అంటే, సో ఫండ్కి ఏదన్నా లాస్ వచ్చాయనుకోండి, ఫస్ట్ పీజీబీపీ సచ్ లాసెస్ ఈజ్ సెట్ ఆఫ్ బై ద ఫండ్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ ఎవరు సెట్ ఆఫ్ చేసుకుంటారు? ఫండ్ సెట్ ఆఫ్ చేసుకుంటారు. ఫండ్ సెట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా స్టిల్ లాసెస్ ఉన్నాయనుకోండి, సెట్ ఆఫ్ సచ్ లాసెస్ బై ఇన్వెస్ట్మెంట్ ఫండ్, స్టిల్ లాసెస్ ఉంటే ఆ లాసెస్ని ఆ లాసెస్ ఏం చేస్తారు? పీజీబీపీ లాసెస్ అయితే, బికాస్ పీజీబీపీ ఇన్కమ్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్బుల్ అవుతుంది కాబట్టి లాసెస్ కూడా దట్ ఈస్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ బై ఫండ్ ఇట్ సెల్ఫ్. అదర్ లాసెస్ అనుకోండి, యూనిట్ హోల్డర్ 12 months ఆర్ మోర్ ఓల్డ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ యూనిట్ హోల్డర్కే మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. అండ్ లెస్ దాన్ 12 monthsకి ఉన్న యూనిట్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేయము. ఆ లాసెస్ని ఏం చేయాలి? ల్యాప్స్ అయిపోతాయి, ఇగ్నోర్ చేయాలి అంతే. ఓకే, సో ఈ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 1/4/2019 నుంచి ఈ పాయింట్ ఉంది. 1/4/2019 ముందు ఈ పాయింట్ లేదు. సో అంటే యూనిట్ హోల్డర్కి లాసెస్ డిస్ట్రిబ్యూట్ చేసే కాన్సెప్ట్ లేదు. ఓకే, ప్రాఫిట్సే ఉంది. బట్ ఒకవేళ లాస్ట్లో ఉంటాయి కదా, ఆన్ ద డేట్ ఉంటాయి కదా లాస్, అంటే ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ లాగా 31st March 2019లో ఉన్న లాస్ ఏం చేయాలంటే, పీజీబీపీ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ బై ద ఫండ్ ఓల్ని, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఓల్ని. అదర్ లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ టు ద యూనిట్ హోల్డర్స్ ఆన్ 31st March 2019 అండ్ క్యారీ ఫార్వర్డ్ బై ద యూనిట్ హోల్డర్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గైస్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు బిజినెస్ ట్రస్ట్లో ఒక పాయింట్ చెప్పలేదు నేను. బిజినెస్ ట్రస్ట్ లాంగ్ టర్మ్ ఎసెట్ అవుతుందా, షార్ట్ టర్మ్ ఎసెట్ అవుతుందా? లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్? బిజినెస్ ట్రస్ట్ ఇంతకుముందు అయితే, ఇంతకుముందు అంటే ఇప్పుడు అప్ టు 22/7/2024 అయితే ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఇంతకుముందు అయితే ఏముండేదంటే అది 36 months పీరియడ్ అప్లై అవుతుంది. అంటే 36 months కంటే ఎక్కువ ఉంటేనే లాంగ్ టర్మ్ అప్లై అవుతుంది.
సో ఇప్పుడు ఏంటంటే 12 months టైమే అప్లై అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఇంతకుముందు మీరు చూస్తుంటే ఎక్స్క్లూడింగ్ యూనిట్స్ అని ఉండేది, ఇప్పుడు ఇంక్లూడింగ్ యూనిట్స్ కాబట్టి బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ అక్కడ ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి 12 months పీరియడ్ అప్లై అవుతుంది. 12 months కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్, అదర్వైజ్ షార్ట్ టర్మ్. నెక్స్ట్, సో దీని తర్వాత మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన సెక్యూరిటైజేషన్ ట్రస్ట్. సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే సేఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉన్నాయి, వాళ్ళకి అసెట్స్ అవే కదా. సో బట్ వాళ్ళు ఏం చేయాలి, బిజినెస్ లోన్స్ ఇచ్చి అవి హౌసింగ్ లోన్స్ ఇస్తారు, అవి 20 yearsకో 30 yearsకో రికవర్ అవుతాయి. అప్పటి వరకు ఫండ్స్ వాళ్ళ దగ్గర లేకపోతే కష్టం కదా. అందుకని ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని సెక్యూరిటైజేషన్ ట్రస్ట్కి సేల్ చేస్తారు. సేఫర్ ఒక 11 మేబీ ఇంట్రెస్ట్ అన్నీ వస్తాయి కాబట్టి సేల్ చేస్తారు. ఇప్పుడు ఏం క్రియేట్ అవుద్ది, సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ క్రియేట్ అవుద్ది. సెక్యూరిటైజేషన్ ట్రస్ట్కి ఇన్కమ్ ఏంటి, అసెట్ ఏంటంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సెక్యూరిటైజేషన్ ట్రస్ట్కి మనీ ఎక్కడ వస్తుంది సార్, అంత 11,000 crores ఎలా 1,100 crores ఎలా వస్తాయి అంటే, వీళ్ళు బాండ్స్ ఆర్ యూనిట్స్ అనేది ఇన్వెస్టర్కి ఇష్యూ చేస్తారు. బాండ్స్ ఆర్ యూనిట్స్ ఎవరికి ఇష్యూ చేస్తారు, ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేస్తారు. అండ్ ఇన్వెస్టర్స్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ఆబ్వియస్లీ ఆ లోన్స్ మీద ఏమొస్తుంది, సెక్యూరిటైజేషన్ ట్రస్ట్కి ఇంట్రెస్ట్ వస్తుంది. సేఫర్ ఒక 150 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, ఇన్కమ్ ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మీద. ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సెక్యూరిటైజేషన్ ట్రస్ట్కి వచ్చిన ఇన్కమ్ ఏంటి, ఎగ్జామ్టెడ్. అంటే ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్టెడ్, బట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్బుల్ అవుద్ది, యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్బుల్ అవుతుంది. ట్యాక్స్బుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ట్యాక్స్బుల్ అవుతుంది గైస్. సో ఇంకా సేమ్ కాన్సెప్ట్, సేమ్ నేచర్, సేమ్ ప్రపోర్షన్. అండ్ ఎలాగైతే టోటల్ అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా, టోటల్ మనకి ఏదైతే ఇన్కమ్ ఎన్ చేస్తారో డీమ్డ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో యూనిట్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్బుల్ అవుద్ది. మనం యూనిట్ హోల్డర్స్కి పేమెంట్ చేసేటప్పుడు సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంతమ్మా, ఇండివిజువల్ హెచ్ఎఫ్కి అయితే 25%, అదర్ రెసిడెంట్ పే అయితే 30%, నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ అయితే రేట్ ఇన్ ఫోర్స్ టీడీఎస్ రేట్ మనం డిడక్ట్ చేస్తాం. అండ్ వీళ్ళందరికి కామన్ పాయింట్ ఏంటంటే బిజినెస్ ట్రస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్, సెక్యూరిటైజేషన్, వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఏంటంటే ద బిజినెస్ ట్రస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ shall provide a breakup regarding the nature and proportion of its income and other details to unit holders or investor up to 31st June of the financial year following the previous year, and income tax authority up to 30th November, 15th June in case of investment fund. Both investor ki and income tax department ki ratios చెప్పాలి, ఏ ఇన్కమ్ ఎంత వచ్చిందో చెప్పాలి. అదర్వైజ్ హౌ కెన్ దే ట్యాక్స్? ఓకే, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చిందో ఆ నేచర్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియదు కదా, దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు దెమ్. డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ ద సేమ్ వే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అండర్స్టూడ్? యా.